సో ప్రశ్నలతో సిట్ రెడీ, ఆన్సర్లతో కేసీఆర్ రెడీ అట. ప్రశ్నలతో సిట్ రెడీ అంటే ఆన్సర్లతో కేసీఆర్ రెడీ అట. ఏమంటారా? ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు విచారణ. నందినగర్లోని దర్యాప్తు. చట్ట ప్రకారం నోటీసు ఇవ్వలేదు, అయినా సహకరిస్తా. ఏసీపీకి లేఖ రాసిన కేసీఆర్. గులాబీ బాస్ను అడిగే ప్రశ్నలు ఇవేనా? వీళ్ళేగా ఈ పేపర్లో డిసైడ్ అయిపోతాయి. ఏం ప్రశ్నలు అడగాల ఏంది అనేది పేపర్లో డిసైడ్ అయిపోతాయి అన్నట్టు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు నేడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విచారించనున్నారు. నందినగర్లోని ఆయన నివాసంలో మధ్యాహ్నం 3 గంటలకు విచారణ ప్రారంభం కానున్నది. ఇప్పటివరకు జరిపిన దర్యాప్తులో వెల్లడైన వివరాలు. టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ బాధితుల నుంచి సేకరించిన వాంగ్మూలాలు, డిజిటల్ ఆధారాలను ఆయన ఎదురుగా పెట్టి ప్రశ్నించారు. చట్ట ప్రకారం తనకు నోటీసులు పంపించలేదంటూ కేసీఆర్ సిట్ సభ్యుడు జూబ్లీస్ ఏసీపీ వెంకటగిరికి లేఖ రాశారంటూ చూస్తున్నాం. నోటీసుల న్యాయ నిపుణులతో మంత్రాలు, పోలీసుల తీరు చట్టబద్ధం అంటూ 6 పేజీల లేఖ. సో మొత్తానికైతే ఏమవుతున్నది, ఎలా విచారించబోతున్నారు అనేది ఒకసారి చూసినట్లయితే కేసీఆర్ విచారణకు సిట్ అధికారులు సిద్ధమవుతున్నారు. నందినగర్ వెళ్లే బృందంలో ఫోన్ ట్యాపింగ్ కేసు మొట్టమొదటిసారిగా నమోదైనప్పుడు వెస్ట్ జోన్ డీసీపీగా ఉన్నటువంటి విజయ్ కుమార్ ప్రస్తుతం సిట్ సభ్యుడుతో పాటు మరో 2 ఐపీఎస్ అధికారులు, అదనపు ఎస్పీ, ఏసీపీ స్థాయి అధికారులు ఉండనున్నట్లు సమాచారం. ఇక సిట్ బృందం ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ కోసం ఇజ్రాయెల్ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన పరికరాల గురించి ప్రశ్నించినట్లు తెలిసింది. ఈ పరికరాలు తెప్పించాలని ఎవరు సూచించారు, ఈ విషయం మీకు తెలుసా అని అడిగినట్లు సమాచారం. ఎవరెవరి ఫోన్లను ట్యాప్ చేయాలనే విషయాన్ని ఎస్ఐబి అధికారులకు ఎవరు చెప్పారు, మీ నుంచి నేరుగా ఆదేశాలు వెళ్ళాయా, పార్టీలోని నాయకుల ద్వారా వెళ్ళేవా అని ప్రశ్నించినట్టు తెలిసింది. మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, మాజీ రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ రావు పాత్ర ఏమిటి అని కూడా అడగనున్నట్లు తెలియవచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కొన్ని కీలక నియోజకవర్గాల్లో ఫోన్ ట్యాపింగ్ కోసం ప్రత్యేక వార్ రూమ్లు ఏర్పాటు చేసినట్టుగా తమ వద్ద సమాచారం ఉన్నదని, దాని గురించి తెలుసా అని కేసీఆర్ ప్రశ్నించినట్టు తెలిసింది. ఇలా ఫోన్ ట్యాపింగ్ ద్వారా సేకరించిన సమాచారాన్ని రాజకీయ అవసరాలకు ఎలా వాడుకున్నారని అడగనున్నట్లు సమాచారం అంటూ చూస్తున్నాం. సో ఇంకోటి ప్రధానమైన విషయం ఏంటంటే ఎమ్మెల్యేల కొనుగోళ్లకు సంబంధించినటువంటి ఇవి కొన్ని ఆడియోలు బయటకు వచ్చాయి కదా, అవి ఎవరిచ్చారు అనేది ప్రధానంగా దాని చుట్టే ఎక్కువ తిరిగేటువంటి అవకాశం అయితే ఉంది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో వెల్లోకి వచ్చినటువంటి ఆడియో టేపులపై కూడా కేసీఆర్ను ప్రశ్నించినట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో అరెస్ట్ అయినటువంటి నందకుమార్, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, సింహాయాజీ స్వామితో మాట్లాడిన సంభాషణ సంబంధించినటువంటి ఆడియో టేపులు బయటకు వచ్చాయి. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై అప్పట్లో మీడియా సమావేశంలో కేసీఆర్ స్వయంగా ఆడియో టేపులను వినిపించారు. అవి మీ చేతికి ఎలా వచ్చాయి, ఎవరు ఇచ్చారు అని సిట్ అధికారులు ప్రశ్నించినట్టు సమాచారం అంటూ చూస్తాను. 100% ఈ యొక్క కేసీఆర్ ఎక్కడ బుక్ అవుతారంటే ప్రధానంగా ఈ ఏదైతే మొయినాబాద్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేల కొనుగోలు సంబంధించినటువంటి ఏదైతే అంశం ఉందో, ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించినటువంటి అంశం ఉందో దానిలో చాలా రకాల టేపులు బయటపడ్డాయి. సో దానిలో ప్రధానంగా ఏది ఎమ్మెల్యే గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కావచ్చు, సింహయాజీ, నందకుమార్, అదేవిధంగా రామచంద్ర భారతి ఎవరు ఉంటారు కదా ఆయన ఆడియోలు. సో తర్వాత ఎవరైతే ఉన్నారో సంతోష్ ఉన్నారు కదా, బీజేపీ కీలక నేత బిఎల్ సంతోష్ సంబంధించినటువంటి మెసేజ్లు, ఇవన్నీ కూడా కేసీఆర్ చేతికి ఎట్లా వచ్చినాయి. ఇది ప్రధానంగా కేసీఆర్ను ఈ యొక్క అంశం కేసీఆర్ను ఇరకబెట్టే ప్రయత్నం అయితే జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. సో నాకు తెలిసి అవన్నీ కూడా మా ఏసీబీ వాళ్ళు ఇచ్చారో లేకపోతే ఎవరు ఇచ్చారో చెప్తే మరి అక్కడ నుంచి విచారణ ఇంకొక స్టేజ్కి వెళ్ళేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ప్రధానంగా ఈ అంశం చుట్టే విచారణ జరిగేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఇంకా ఇజ్రాయెల్ పరికరాల గురించి కావచ్చు, లేకపోతే ఎవరి ఆదేశాలు, రాజ్యసభ ఎంపీ హరీష్ రావును విచారించరు, కేటీఆర్ను విచారించరు, అదేవిధంగా సంతోష్ రావు, వీళ్ళు కాకుండా గతంలో రాధాకిషన్ రావు, ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, శ్రవణ్ రావు, వీళ్ళందరినీ కూడా విచారించారు కదా. వీళ్ళంతా ఒకటే సామాజిక వర్గాలని, ఘోరం ఇదైతే ఒకటే సామాజిక వర్గం వాళ్ళు మొత్తంగా ఈ ఫోన్ ట్యాపింగ్ చుట్టే తిప్పారు. సో ఇవన్నీ కూడా తెలుస్తాయి. ఈరోజు కేసీఆర్కు విషయాల్లో ఏమేమి అడిగారో ఇది మెయిన్ దీని చుట్టే తిరిగే అవకాశం అయితే కనబడతా ఉంది.